శుభమస్తు టీవీకి స్వాగతం. కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా? కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఉసిరి దీపం వెలిగిస్తుంటారు. మరి దీని ప్రాముఖ్యత ఏంటి? కార్తీక మాసంలోనే ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందాం. కార్తీక మాసం వచ్చిందంటే చాలు శైవ క్షేత్రాలు భక్తులతో ఉసిరి దీపాలతో నిండిపోతాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు చాలామంది ఆలయాల్లో ఉసిరి దీపాలు వెలిగిస్తారు. కాగా అసలు కార్తీక మాసంలోనే ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు? కార్తీక మాసానికి ఉసిరి దీపానికి ఉన్న సంబంధం ఏంటి? దీని గురించి పండితులు ఏమంటున్నారంటే, వ్యాస మహర్షి శివపురాణం ప్రకారం కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శివస్వరూపంగా భావిస్తారు. అందుకే ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం చేస్తారు. దీని వలన కష్టాలు తొలగిపోతాయంట. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం పెట్టడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందంట. అంతేకాకుండా నవగ్రహ దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారంట. అదేవిధంగా ఉసిరి చెట్టుపై దేవుళ్ళందరూ కొలువై ఉంటారని అంటారు. అందువలన కార్తీక మాసంలో చాలామంది ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం చేస్తుంటారు. అలాగే ఉసిరికాయ లక్ష్మీదేవి ప్రతిరూపమని, ఈ మాసంలో ఎవరైతే ఉసిరి దీపం వెలిగిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అందువలన అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో చాలామంది ఉసిరి దీపం వెలిగిస్తారు. అంతేకాకుండా ఈ మాసంలో ప్రతిరోజు తులసి చెట్టు కింద దీపం పెడుతుంటారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.